హాయ్ చంటమ్మలో ఇవాళ చేపల కూర తయారు చేసే విధానం చూపెడుతున్నాను, నేర్చుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, 3 టమాటాలు, ఒక మామిడికాయ, ఒక నిమ్మకాయ, అన్ని రకాల ముక్కలు ఇలా కోసుకుని మిక్సీ పెట్టుకోవాలి. ఏరుశనగ నూనె పోసుకున్న తర్వాత మిక్సీ పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయ పేస్ట్, కొద్దిగా చింతపండు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పట్టుకోవాలి. ఇప్పుడు వేగిన ఉల్లిపాయ పేస్ట్లను టమాటా ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసుకుని కొంచెంసేపు మగ్గబెట్టుకోవాలి. ఈ పేస్ట్లో 1 స్పూను పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ పేస్టు వెల్లుల్లిపాయ, అల్లం పేస్టు నూరుకున్నది ఇందులో వేసుకుని కొంచెంసేపు మగ్గబెట్టుకోవాలి. ఇలా కడుక్కున్న చేప ముక్కలను ఉప్పు, కారం, పసుపు వేసుకుని కలుపుకుని వేగిన ఉల్లిపాయ పేస్ట్లో వేసుకోవాలి. ఉప్పు, వర్ర, చింతపండు పులుసు అన్నీ వేసుకున్న 2 ఉడుకులు ఉడికాక మసాలా వేసుకుని దించేసుకోవాలి. ముక్కలు ఎప్పుడు చేసుకుంటాను, పక్కన మూకుట్లో నూనె పెట్టుకున్నాను. ఫ్రై ముక్కలు కోసి పెట్టుకున్న నిమ్మకాయ బద్దలు 2 ఇందులో పిండుకోవాలి. చేపల కూర రెడీ అయిపోయింది. చేప ముక్కలు ఇలా ఫ్రై చేసుకుని ఉప్పు, కారం, మసాలా, పసుపు అన్నీ జల్లుకోవాలి. పసుపు, కారం, మసాలా పొడి, చెంచా నూరుకున్న మసాలా, స్పూను సాల్ట్, వేయించుకున్న ముక్కలు అన్ని రకాల మసాలా పొడి.